తెలంగాణలో యూరియా కష్టాలు తీరడం లేదు. ఎరువుల కోసం రైతులు క్యూలు కడుతున్నారు. మరోవైపు యూరియా వాడకంపై ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. యూరియా వాడకాన్ని తగ్గిస్తే 800 చొప్పున రైతుకు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. యూరియా వాడకంపై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. యూరియాను తగ్గిస్తే 800 రూపాయల చొప్పున రైతుకు ప్రోత్సాహకం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు యూరియా గాని ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే ఫర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు గాని టెనెంట్ ఫార్మర్స్ గాని మీరు రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ ఫర్ బ్యాగ్. యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది. ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం, అది అవైలబిలిటీలో పెట్టాలి. నెక్స్ట్ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వారాల్లో ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికి ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం. ఏ పొలానికి ఎంత మైక్రో న్యూట్రియంట్ సప్లై చేయాలో చేద్దాం. అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనో అంతవరకే ఇద్దాం. సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం. ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్టివిటీ రావాలి, సీజనాలిటీ ఉండాలి. ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా గణపతి నగరంలో ఎరువుల కోసం తోపులాట జరిగింది. పిఎస్ఎస్ కార్యాలయం వద్ద ఇవాళ తెల్లవారుజాము నుంచి రైతులు బారులు తీరారు. అయినా యూరియా బస్తాలు దొరకకపోవడంతో సహనం కోల్పోయిన రైతులు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటు తెలంగాణలోనూ రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో యూరియా కోసం రైతులు భారీ ఆందోళన చేశారు. ఉదయం నుంచి వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న బస్తా యూరియా కూడా దొరకలేదని కోటపల్లి చెన్నూరు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన యూరియాను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం తోపులాట జరిగింది. టోకెన్లు జారీ చేస్తున్న క్రమంలో ముందుగా టోకెన్లు తీసుకోవాలని రైతులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఇటు సూర్యాపేటలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా తిరుగుతున్నా యూరియా దొరకడం లేదంటూ సూర్యాపేట ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కరీంనగర్ జిల్లా దొరిషెడ్లో రైతులు వినూత్నంగా నిరసన చేశారు. యూరియా బస్తాలపై బతుకమ్మ పేర్చి మహిళలు బతుకమ్మ ఆడారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు.